హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఒక చిన్న సిచ్యువేషన్ మీతో షేర్ చేసుకోవాలనుకొని వీడియో చేస్తున్నాను. ఒక 1 మంత్ బ్యాక్ ఒక కస్టమరు మనకి మంచి సర్వీస్ ఇస్తున్నారని ఇంకో కస్టమర్ని మనకు రెఫర్ చేశారు. వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చారండి. 3 డేస్ వాళ్ళు మనతో కార్లో ట్రావెల్ చేయడం జరిగింది. దాదాపు 700-800 కిలోమీటర్స్ తిరిగాము. టోల్స్, పార్కింగ్లు, తమిళనాడు టూర్ వెళ్ళాము, పర్మిట్లు, ఎవ్రీథింగ్ కట్టుకున్నాము, తిరుమల వెళ్ళాము. అన్నీ చూసుకొని దిగిన తర్వాత అంతవరకు వాళ్ళ దగ్గర ₹1 కూడా నేను తీసుకోలేదండి. టోల్స్ కానీ పార్కింగ్ కానీ ₹1 కూడా నేను తీసుకోలేదు ఏ రోజు, 3 రోజులు కూడా. అంతా అయిన తర్వాత రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేసినప్పుడు ఎంత అయింది అమౌంట్ అని చెప్పడం జరిగింది. సో ఇంత అయింది అని చెప్పిన తర్వాత ఓకే అమ్మా ఫోన్పే చేస్తామన్నారు. ఫోన్పే ట్రై చేశారు, అవ్వలేదు. నో ప్రాబ్లము, మమ్మల్ని రెఫర్ చేశారు కదా, ఆయన ఇస్తాడు, ఆయన ఇవ్వకపోతే మేము పే చేస్తాం, దాని గురించి ప్రాబ్లం లేదు అని చెప్పారు. ఎంతో నమ్మకంతో ఉంటారు కదా మన కస్టమర్లు, మనం కూడా అంతే నమ్మకంతో మనం సర్వీస్ చేసి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయారు. వాళ్ళు కాల్ చేస్తే సార్ ఏమన్నారంటే, నేను ఎందుకు ఇస్తాను చంద్ర, మీరు రెఫర్ చేశారు కదా వాళ్ళ దగ్గర తీసుకోవాలని. ఆయన వర్షన్ కరెక్టే. వీళ్ళు ఏమంటారు, అతను చెప్పాడు కాబట్టి అతని దగ్గర తీసుకోండి, మేము ₹1 ఇవ్వమని చెప్పేసి వీళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. వాళ్ళు ఇవ్వకపోగా బాడిగా నేను తిరిగింది ఒక 25,000 ఖర్చు, 20,000 దాకా ఖర్చు అయింది. వాళ్ళు బాడిగా దాదాపు 45,000. ₹1 కూడా ఇవ్వలేదండి. పూర్తిగా లాస్ అయిపోవడం జరిగింది. ఒకసారి ఆలోచించండి, వెహికల్ పెట్టుకొని ఒక మనిషిని 3 రోజులు మీ వెనకంటే తిప్పుకొని ₹1 ఖర్చు లేకుండా మొత్తం తిరిగేసి మీరు వెళ్ళిపోతే వాళ్ళకు ఫ్యామిలీ, పిల్లలు ఉంటారు కదండి. ఇదే సిచ్యువేషన్ మీ ఫ్యామిలీలో ఫేస్ జరిగితే ఎలా ఉంటారండి? ఒక్కసారి ఆలోచించండి. దయచేసి ఇలాగా ఏ డ్రైవర్కి చేయకండి. ఎందుకంటే ఎన్నో కమిట్మెంట్స్తో ఎటు గతి లేకో, దారి లేకో, ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉండో డ్రైవింగ్ ఫీల్డ్కి వస్తారని, కావాలని ఎవరు ఈ ఫీల్డ్కి రారు. కానీ దీన్ని డ్రైవర్ని చాలా చీప్గా చూస్తున్నారండి. మేము సర్వీస్ ఇచ్చి మాకు డబ్బులు ఇవ్వకుండా పోయినారంటే మీరెంత చీపో ఒక్కసారి ఆలోచించి, ఎవరిని ఈ విధంగా తక్కువ చేసి మాట్లాడకుండా, తక్కువగా చూడకుండా, వాళ్ళు కష్టపడిన దానికి తగిన ఫలితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.